పరిధిలో ప్రతి ఒక్క కార్పొరేటర్ పరిస్థితి ఇదే. అధికారుల దగ్గరికి పోయి అడుక్కోవడమే మా పరిస్థితి. కానీ ఇన్ని సంవత్సరాలైనా కూడా అభివృద్ధికి మాత్రం డబ్బులు కేటాయించట్లేదు. మళ్ళా మాటికి మాత్రము జిహెచ్ఎంసీకి రండి, వినండి, తినండి, పొండి అన్నట్టుగా వేల కోట్ల రూపాయలతోటి బడ్జెట్ చెప్తారు కానీ బడ్జెట్ మొత్తం బొక్కలలా నిండిపోయి ఉంటది. ఎక్కడ కూడా రాదు. మేము ఇవాళ ఇలా కావడానికి కారణం ఏమైందంటే మా డివిజన్ కి తగ్గట్టుగా అభివృద్ధికి డబ్బులు ఇవ్వండి, కేటాయించండి అని చెప్పి మేము అడుగుతున్నాము. అన్ని అబద్ధాలు మానేసి నిజంగా కూడా రాష్ట్ర ప్రజలకు, తెలంగాణ ప్రజలకు వాళ్ళు కట్టే పన్నులకి తగ్గట్టుగా వాళ్ళకు న్యాయం చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఎవరికి సపోర్ట్ గా ఉంటున్నారంటున్నారు? అంటే ఫండ్స్ మొత్తం హైదరాబాద్ లో వాడట్లేదా? మీరు ఏం చెప్తారు? ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజాపాలన అన్నాడు కానీ కన్ఫ్యూజన్ పాలన చేస్తున్నాడు. కేవలము అసలు నిధులు ఉన్నాయి అని అన్నప్పుడు ఆ నిధులు ఎక్కడ ఖర్చు అవుతున్నాయి మేము అడుగుతున్నామండి. నిధులు ఎక్కడ ఖర్చు అవుతున్నాయి ఒక క్లియర్ లేదు, క్లారిటీ లేదు. ఒకసారి మీరు జిహెచ్ఎంసీ బడ్జెట్ బుక్ చూడండి. వెళ్తామండి. నిజంగా కూడా మేము అడుక్కుంటున్నాం. రోజు మేము చేసే పని ఇదే. మేమే కాదు, టీఆర్ఎస్ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎంఐఎం పరిస్థితి ఇదే. నిధులన్నీ మళ్ళీ కొడంగల్ కి పోతున్నాయా, ఓల్డ్ సిటీకి పోతున్నాయా, సిద్దిపేటకి పోతున్నాయా? రేవంత్ రెడ్డి గారే చెప్పాలి.